సో నాలాంటి ప్రొఫెషనల్స్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు ప్రతిసారి ఇంటికి ట్రావెల్ చేయాలంటే చాలా గంటల పాటు ట్రావెల్ చేస్తూ రావాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు నేను మీతో మాట్లాడడానికి ఆల్మోస్ట్ 18 అవర్స్ ట్రావెల్ చేసి రావడం జరిగింది. సో ఇలాంటి ప్రొఫెషనల్స్ వివిధ రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు వాళ్ళ పేరెంట్స్తో కానీ ఫ్యామిలీ టైంని కానీ స్పెండ్ చేయలేకున్నారు. సో రేపొద్దున మీరు వచ్చిన తర్వాత ఇలాంటి ప్రొఫెషనల్స్ కానీ నాలాంటి వాళ్ళకి కానీ అలాగే వాళ్ళ పేరెంట్స్ కానీ మీరు ఇచ్చే భరోసా ఏంటి? బాబు గారు అంటేనే భరోసా, బాబు గారు అంటేనే ఒక బ్రాండ్. బాబు గారు కియా తీసుకొచ్చారు, టీసీఎల్ తీసుకొచ్చారు, హెచ్సిఎల్ తీసుకొచ్చారు. ఆయన ఒక భరోసా. జగన్ గారు అంటే జైలు, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ తప్ప ఆయన ఏం తీసుకురాల. ఇప్పుడు అడుగుతున్నా, ఆయన తీసుకొచ్చిన ఒక్క పరిశ్రమ నాకు చూపించాను. విచ్ హెస్ కమ్ టు ప్రొడక్షన్. ఒక్క పరిశ్రమ నాకు చూపించాను. లిక్కర్ కాకుండా నేను చెప్పే కదా, బూమ్ బూమ్ ప్రెసిడెంట్ మెడల్, ఆంధ్ర గోల్డ్ కాకుండా ఫిష్ ఆంధ్రనా, ఫిష్ ఆంధ్ర, మటన్ ఆంధ్ర ఇది తీసుకొచ్చిన. సో ఇక్కడ ఏంటంటే బాబు గారు అంటేనే ఒక భరోసా. అంటే బాబు గారు బ్రాండ్ ఏ స్థాయికి ఉంటుందంటే, ఆయన ప్రతిపక్షంలో ఉన్నా కూడా, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక దేశాల ప్రతినిధుల్ని, ప్రధానమంత్రిని కలిసిన తర్వాత కూడా వాళ్ళు ఇప్పుడు కూడా ఆయనతో టచ్లో ఉంటారు. జగన్ గారితో టచ్లో ఉండేది రౌడీ షీటర్లు, 420లు, ఖైదీలు. ఎందుకంటే ఆయన బ్రాండ్ అది. కొడితే జగన్మోహన్ రెడ్డి ఆయన పైన ఉన్న కేసులు అని వస్తాయి. ఎందుకంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఆంధ్ర రాష్ట్ర బ్రాండ్ చాలా ఇంపార్టెంట్. ఎవరైనా పెట్టుబడి పెట్టాలంటే ఆ వ్యక్తి పైన గూగుల్ చేస్తారు ఫస్ట్. అలాంటిది ఈయన బ్రాండ్ ఎలా ఉందో చూడండి, జగన్ గారి బ్రాండ్ ఎలా ఉందో చూడండి, బాబు గారి బ్రాండ్ అంటే మీకు బాగా తెలుసు. సో బాబు గారు అంటేనే భరోసా. సో రేపు అధికారంలోకి వచ్చిన వెంటనే మళ్ళీ క్లస్టర్స్గా, అంటే నేను ఐ బిలీవ్ ఇన్ క్లస్టర్ డెవలప్మెంట్, డీసెంట్రలైజ్డ్ డెవలప్మెంట్. ఇప్పుడు చైనా కూడా చేసింది అదే. మొత్తం షంఘాయ్, బీజింగ్ సెంట్రల్గా చేయాల, అక్కడ ప్రారంభించారు. కానీ మిగతా సిటీ షెంజన్కి వెళ్తే అసలు ఐఎమ్ అమేజ్డ్. ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఏ స్థాయికి వెళ్ళిపోయిందో అక్కడ. నా కళ అది, రాయలసీమని ఒక షెంజన్గా ఏర్పాటు చేయాలి అని ఒక కళ కన్నాం. అలా పరిశ్రమలు తీసుకొచ్చాం. అసలు మేము ఆఫీస్లో కూర్చొని సెల్ ఫోన్లు తీసి అసలు బ్యాటరీ ఎవరు తయారు చేశాడు, ఆ కెమెరా మాడ్యూల్ ఎవరు తయారు చేశారు, హౌసింగ్ ఎవరు చేశారు, స్క్రీన్ ఎవరు తయారు చేశారని చూసుకుని ఆ కంపెనీల వెనకాల మేము పరిగెత్తుకుంటూ వెళ్ళాం. చైనాలో వాళ్ళ భాష తెలిపోయినా ట్రాన్స్లేటర్ ఇంకా నా బెడ్రూమ్లోనే ఉంది. ఇంకా ఆ చైనీస్ ట్రాన్స్లేటర్, అంటే ఇంగ్లీష్లో మాడితే అది చైనీస్ ట్రాన్స్లేట్ చేస్తున్నాం, వాళ్ళు చైనీస్లో మాడితే మనం ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేస్తాం. ఆ ట్రాన్స్లేటర్ ఇప్పటికీ నా దగ్గరనే ఉంది. అలాంటి ట్రాన్స్లేటర్లు పట్టుకుని తిరిగి పెద్ద ఎత్తున ఆనాడు పెట్టుబడులు ప్రోత్సహించాం, ఫలితాలు వచ్చినాయి, కొన్ని పరిశ్రమలు వచ్చినాయి. కానీ ఆ ఎకో సిస్టమ్ 2019 తర్వాత ఆగిపోయింది. అది బాధ. అంటే 5 సంవత్సరాలు అసలు ఎవరు పట్టించుకోవాలి. అటు గౌతమ్ గారు చేయలేకపోయారు, ఇటు అమర్నాథ్ అయితే మరీ వరస్ట్. ఈయన పరిశ్రమలు ఎప్పుడు వస్తాయంటే గుడ్డు కోడి, కోడి గుడ్డు అంటాడు. అదేంటో నాకు అర్థం. చాలా వింత మనిషి. మొన్న ప్రెస్ మీట్ కూడా ఒక లేడీ అడిగింది, గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ కదా సార్, గ్లోబల్ పరిశ్రమలు ఎన్ని వచ్చినాయంటే కనీసం అది కూడా తెలీదో రాలేదని ఆయన తెలుసో, రెండిట్లో ఏదో అబద్ధం చెప్పేదానికి నేను కనుక్కొని చెప్తా అన్నాడు. అయ్యే 2 నెలలు అయిందనుకుంటా, 2-3 నెలలు అయిందనుకుంటా సమ్మిట్ కూడా అయ్యే. ఇప్పటికీ చెప్పలా ఎన్ని ఇంటర్నేషనల్ పరిశ్రమలు వచ్చాయి. నేను ప్రెస్ మీట్ పెట్టి ఛాలెంజ్ కూడా చేశా, ఇప్పటికీ ఆయన దగ్గర నుంచి సౌండ్ రాలా. అంటే దొంగ కంపెనీలు వచ్చినాయని కూడా చెప్పిన. సో ఇవన్నీ ఎక్స్పోజ్ చేశాం. సో డోంట్ వరీ అబౌట్ ఇట్. బాబు గారు అంటేనే ఒక భరోసా. బాబు గారు మళ్ళీ ముఖ్యమంత్రి అయిన వెంటనే పెద్ద ఎత్తున మళ్ళీ పెట్టుబడులు ఆంధ్ర రాష్ట్రం వస్తాయి, దాంట్లో ఎలాంటి సందేహం లేదు. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.